హలో హాయ్ అందరికీ. నామినేషన్స్ లిస్ట్ వచ్చేసి మొత్తం 5 మెంబర్స్ వచ్చారండి. తనుజ, రీతు, భరణి, సంజన గారు, సుమన్ శెట్టి మొత్తం 5 మెంబర్స్ వచ్చారు. మళ్ళీ ఇమాన్యుయల్ మాత్రం నామినేషన్లోకి రాలేదు. కెప్టెన్ కళ్యాణ్ కాబట్టి కళ్యాణ్ కూడా రాలేదు. కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటు వేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? అదేవిధంగా డెమోన్ అందరినీ స్ట్రాంగ్ ప్లేయర్ అని అందరూ డెమోన్ని తీసివేయడం ఇది జరిగింది కదా. ఇప్పుడు మాత్రం అందరికీ ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. టికెట్ ఫినాలే నాదే, నేనే గెలుచుకుంటానని అందరికీ ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ఇది నిజమైద్దా కాదా అనేది మనం ఈ 4 days చూద్దాం. అందులో తన హెల్త్ కూడా బాగాలేదు కదా, అయినా సరే ఓపెన్ ఛాలెంజ్ చేశాడంటే చాలా గ్రేట్ కదా. ఈ రీతుతో బాండింగ్ మాత్రం లేకపోతే తనే విన్నింగ్ రేస్లో ఉండేవాడు. ఎందుకంటే ఫస్ట్ నుంచి తన వే ఆఫ్ బిహేవియర్ కానీ, అందరికీ వండి పెట్టడం కానీ, అది తను అగ్రెసివ్నెస్ కానీ ఏమీ లేదు. తన బిహేవియర్ చాలా బాగుంది. రీతుతో బాండింగ్ లేకపోతే 100% తనే విన్నర్ అయ్యేవాడు. విన్నర్ మెటీరియల్ మాత్రం డెమోన్ అయ్యేవాడు. కాకపోతే తనే మిస్ చేసుకున్నాడు. ఈ రీతుతో బాండింగ్ వల్ల గేమ్ అంతా స్పాయిల్ అయిపోయింది కదా. ఇది కరెక్టా కాదా అనేది మీరు కామెంట్ రూపంలో కమెంట్ చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ తనుజ. తనుజ ప్రభంజనం నడుస్తుంది. నిజంగా చెప్పాలంటే తనూజ ప్రపంచం నడుస్తుంది. తనూజ ఫస్ట్ ప్లేస్లో అయితే ఓటింగ్ బీభత్సంగా నడుస్తుందండి. సెకండ్ ప్లేస్ వచ్చేసి సంజన గారికి కూడా చాలా బాగా ఓటింగ్ పడుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డెమోనికి కూడా ఓటింగ్ బాగా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి రీతుకి కూడా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి ఈ వీక్ డెఫినెట్గా ఎలిమినేట్ అవ్వచ్చు. కాబట్టి మీరు సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నట్లయితే తనకు మాత్రం ఓటు వేసుకోండి, ఓకేనా? ఈ వీడియో మాత్రం ఇంతేనండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్, ఓకేనా? బాయ్ అందరికీ.